పుష్ప సిరీస్ తో సుకుమార్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సుకు ఇప్పుడు లోకల్ కాదు, రాజమౌళి లాగా ఇంటర్నేషనల్. పుష్ప ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ తో పుష్ప 2ను అంతకు మించి అన్నట్టు తెరకెక్కించారు ఈ టాలీవుడ్ జీనియస్. దీనికి తగ్గట్టే పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిట్ అంటే మామూలు హిట్ కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యేంతలా హిట్ అయింది. బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలబడింది. బాలీవుడ్లో ఖాన్ త్రయాలకు సాధ్యం కాని ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. చైనా రిలీజ్ కాకుండానే ఇండియాలోనే ఈ రికార్డును సాధించింది పుష్ప 2. ఇక చైనా భాషలో రిలీజ్ అయ్యిందంటే ఇంకెన్ని రికార్డుల్ని సృష్టిస్తుందో చెప్పలేం. కానీ అత్యధిక కలెక్షన్ల మూవీగా ఉన్న అమీర్ దంగల్ 2000 కోట్ల రికార్డును మాత్రం గ్యారంటీగా కొల్లగొడుతోంది. పుష్ప 2తో అల్లు అర్జున్ పేరుతో పాటు డైరెక్టర్ సుకుమార్ పేరు కూడా మారిమోగిపోతోంది. ముఖ్యంగా నార్త్ హీరోలు చాలా మంది సుక్కుకు టచ్లో వచ్చారట. అందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. పుష్ప 2 హిట్ అయిన దగ్గర నుంచి షారుఖ్ సోషల్ మీడియా వేదికగా సుకుమార్ను ప్రశంసిస్తూనే ఉన్నారు. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన బ్లాస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే సుకుమార్ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ సినిమా చేయనున్నారట. ఇప్పుడు ఈ వార్త అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ సెన్సేషనల్గా మారింది. అది కూడా 2.5 దశాబ్దాల క్రితం వచ్చిన షారుఖ్ బ్లాక్ బస్టర్ హిట్ అంజామ్ లాంటి మూవీతో వీరిద్దరూ జట్టు కట్టనున్నారని తెలుస్తోంది. ఇందులో నార్త్ సౌత్ నటీనటులు నటిస్తారని సమాచారం. ఇందుకోసం పెద్ద ప్లానింగ్ నడుస్తోందట. ఈ న్యూస్ పై షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా షారుఖ్ కు అన్ని ప్రాంతాల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఇదే జరిగితే షారుఖ్ సుకుమార్ సినిమా ఇంకెన్ని రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో మరి. పుష్ప 1, 2లకు సీక్వెల్గా పార్ట్ 3 ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆపై చరణ్ ప్రాజెక్ట్ కూడా సుకుమార్ చేతిలో ఉంది. మరి షారుఖ్ ఖాన్ కూడా రీసెంట్గా తన సొంత బ్యానర్ నుంచి ఒక సినిమాను ప్రకటించారు. ఇలా ఇద్దరు కూడా ఫుల్ బిజీగా తమ వర్క్లో ఉన్నారు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే వీరిద్దరి నుంచి కూడా ఇంకా ఈ వార్త గురించి ఎలాంటి రియాక్షన్ రాలేదు.